హలో అందరికీ. ఈరోజు అయితే నేను మా అన్నయ్య అయితే హైదరాబాద్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ వెనుకనే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. ఇదెంతో ఫేమస్ టెంపుల్ కేసరగుట్ట. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చాలా అంటే చాలా ఫేమస్. మనం ఇక్కడ ఏమనుకుంటామో అదైతే జరుగుతుంది. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే ఈ టెంపుల్కి అయితే తీసుకెళ్ళిండు. ఈ టెంపుల్ అయితే హైదరాబాద్లో ఉంటుంది, కేసరగుట్ట. చాలా బాగుంటుంది టెంపుల్. మీరు కూడా ఎప్పుడన్నా హైదరాబాద్కి వెళ్తే ఈ టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. ఇక్కడ నుంచి మనకి స్టార్ట్. మనం పైకి అయితే వెళ్ళాలి. మనం ఫస్టే పార్కింగ్ టికెట్ తీసుకొని రావాలి. ఇంకా మనమైతే ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళాలి. చూసారు కదా, నేను అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే వెళ్ళాము. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం. చూసారు కదా, మనమైతే పైకి అయితే వెళ్ళాలి. మనకి వెహికల్స్ అయితే వస్తూ ఉన్నాయి. మనమైతే ఇక్కడైతే పార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కార్ అయితే పార్కింగ్ చేసి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి పైకి. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి మనకి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ అన్నయ్య అయితే, శేఖర్ అన్నయ్యకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అన్నయ్య అయితే వెళ్తున్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే నేను మా అన్నయ్య అయితే వెళ్తున్నాం. ఇక్కడ మనం ఈ కొండపైకి ఎక్కినాక మనకి కింద అయితే పొలాలు చూసారు ఎంత బాగా కనబడుతున్నాయో. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా శేఖర్ అన్న అయితే మా అన్నయ్యకి చెప్తా ఉన్నాడు. ఇంకా అలా ముగ్గురం అయితే నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా వీళ్ళిద్దరు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇంకా చూసుకుంటా మొత్తం నడుచుకుంటూ వెళ్ళాము. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ మనకి శివరాత్రి వస్తే చాలా బాగా అయితే జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడు ఎనీ టైం చాలా జనం అయితే ఉంటున్నారు. ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. చూసారు కదా వ్యూ అయితే ఎట్లా ఉందో, మనకి హైదరాబాద్ మొత్తం కనబడుతుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం. చూసారు కదా, మనం ఇక్కడ కూడా పార్కింగ్ అయితే వేసుకోవచ్చు. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఆంజనేయ స్టాచ్యూ అయితే ఉంది. ఇక్కడ శివుడు స్టాచ్యూ కూడా ఉంది. ఇంకా మనం లోపలికి అయితే వెళ్దాం. వాళ్ళిద్దరు అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. చూసారు కదా, మనమైతే స్ట్రైట్ వెళ్ళాలి. మనం ఇప్పుడు స్ట్రైట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మనం చెప్పులు అయితే అక్కడైతే ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం స్ట్రైట్ వెళ్తే ఇక్కడ మనకి ఒక షాప్ అయితే కనబడుతుంది. అక్కడైతే మనం కొబ్బరికాయలు, మనకి టెంపుల్కి ఏమేమి కావాలో అవైతే తీసుకోవచ్చు. మనకి మొత్తం అక్కడ మనకి ఇస్తరాకులు అయితే పెట్టారు 100 రూపీస్. మేమైతే 2 తీసుకున్నాం. ఇంకా అన్నయ్య నేనైతే కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడికైతే వచ్చాం. లెఫ్ట్ సైడ్లో అవుతుంది. ఇక్కడ మనం కాళ్ళు కడుక్కున్నాక కొబ్బరికాయలు అవి తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. చూసారు కదా, ఇక్కడైతే మనం కాళ్ళు అయితే కడుక్కోవాలి. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు కాబట్టి మాకు 80 రూపీస్కి ఇచ్చిండ్రు. మేమైతే 2 ప్లేట్స్ అయితే తీసుకున్నాం. ఇవి కొబ్బరికాయలు మనకు అన్నీ దాంట్లోనే ఉంటాయి, మ్యాచ్ బాక్స్ అని అన్నీ. ఇంకా మనం ఇక్కడ నుంచి నడుచుకుంటా లోపలికైతే వెళ్ళాలి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకా మనం ఇక్కడైతే ఫస్ట్ దీపం అయితే పెట్టాలి. మేమైతే ఇక్కడ దీపం అయితే పెట్టేసినాం. ఇంకా తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టినాం. ఇంకా లోపలికి అయితే వెళ్ళినాం. మనకి లోపల వీడియో అలో లేదు.
వీడియో అయితే తీయొద్దు. ఇంకా నెక్స్ట్ అయితే ప్రసాదం అయితే తీసుకున్నాం. ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయితే అయ్యాం. చాలా బాగుంది. అయితే లడ్డూను పులిహోర అయితే తీసుకున్నాం. ఇంకా తీసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయితే వచ్చేసినాం. చాలా బాగుంది కీసరగుట్ట టెంపుల్. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.